హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా స్టవ్ మీద అయితే టీ పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అలాగే ఇక్కడ వచ్చి గుమ్మం అది తుడుస్తూ ఉన్నాను అనమాట. సో మెంతాకు చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే పాలకూర కూడా ఎదుగుతుంది కానీ కాకపోతే వంగిపోతున్నాయండి. ఇంకా కొంచెం పెద్ద టబ్స్లో వేయాలో ఏమో తెలియట్లేదు, కానీ పొడవుగా వస్తుంది, కానీ ఆకు మాత్రం ఇలా వంగిపోతుంది అనమాట మొక్క అనేది. ఇంకా బచ్చల కూర మాత్రం అస్సలు రాలేదు, ఒకటో రెండో వచ్చాయి అంతే, అవైతే రాలేదు. ఇంకా తోటకూర కూడా బాగానే వచ్చిందండి. అవి టబ్స్ కొన్నాను, పెద్ద టబ్స్ అనమాట. సో వాటిల్లో వెయ్యాలి అవన్నీ కూడా ఈసారి నుంచి. ఇప్పటికేమో అందులో ఉంచేసి ఈసారి వేసేటప్పుడు మాత్రం పెద్ద టబ్స్లో వేద్దాంలే అనుకుంటున్నాను. సో ఇక్కడేమో మొత్తం మాప్ పెట్టేశాను. సో నేనైతే కడగనండి, కడిగితే ఇంకా మెట్లంతా కడగాలి. అందుకని చెప్పేసి ఎప్పుడైనా 10 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అలా కడుగుతాను. అప్పుడు ఏంటంటే మెట్లు అన్నీ కలిపి కడిగేస్తాను అనమాట. సో ఇప్పుడు రోజు మాత్రం మాపే పెట్టేస్తాను. ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి కొత్త ముగ్గు అనమాట, నేర్చుకున్నాను. ఇది ఒక 1 వీక్ ఇదే వేస్తాను, ఇంకా అంటే అలవాటు అయ్యే వరకు ఈ ముగ్గే వేస్తాను. 9 చుక్కల ముగ్గు అనమాట. అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు ఏదో చెప్పారండి, మంచిది కాదు అని ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు, కానీ వేయకూడదు అని అయితే మాత్రం చెప్పారు. నాకు ముగ్గు పిండితో వేయడం అస్సలు రాదండి. అది కాకుండా ముగ్గు రాయితో వేయడం కూడా రాదు, చాక్ పీస్తోనే వచ్చు. ఎందుకంటే చాక్ పీస్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో అందుకని దాంతోనే వేస్తానన్నమాట. ఇంకా తప్పట్లేదు, అలాగే వేసేస్తున్నాను. కానీ ముగ్గు వేయకపోతే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇంటి ముందు ఇల్లు ఏదో బోసిగా అనిపిస్తుంది. అందుకే ముగ్గు అయితే డైలీ వేస్తానన్నమాట. సో ముగ్గు అయితే వేసేసాను. ఇదిగోండి ఇంకా టీ పెట్టేశాను. టీ అయితే నాకు మా వారికే కదా, సో ఒక్కొక్క గ్లాసే పెట్టాను అనమాట, ఎక్కువ పెట్టట్లేదు. అయితే అక్క రాగి జావ తాగట్లేదా అని అడిగారు కదా. సో రాగి జావ రాగులు అయిపోయాయండి. బయట నుంచి తీసుకొస్తున్న రాగులు కాకుండా రాగులు తీసుకొచ్చి కడిగి నేనే ఇంట్లో స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అంటే స్ప్రౌటెడ్ రాగి పిండి ఇంట్లో ఉంటే రాగి పాలు లాగా చేసుకోవచ్చు, లేదా రాగి జావ మజ్జిగ వేసుకొని కూడా తాగొచ్చు. ఎందుకంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా, సో అందుకని ఇంకా అందుకనే ఆగున్నాను అనమాట, తాగట్లేదు. సో ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. ఇవాళ పెద్ద స్పెషల్స్ ఏం చేయలేదండి. నేను మా వారు బయటకు వెళ్ళే పని ఉంది. ఎక్కడికి అంటే ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మేము తీసుకున్న ల్యాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తానులేండి. సో వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. అయితే ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి రసము అలాగే ఆమ్లెట్ పెట్టేస్తానని చెప్పాను. వాళ్ళేమో ఆమ్లెట్ వద్దమ్మా, రసం ఒకటే చాలు అన్నారు. ఉట్టి రసం ఏం తింటారా, ఆమ్లెట్ కడతానంటే వద్దంటే వద్దమ్మా అంటున్నారు. ఏంటోనండి, ఇంకా వాళ్ళు ఎగ్ కూడా తినడానికి ఏడుస్తున్నారు. సరే అని చెప్పి ఇంకా పెరుగన్నమే కట్టేశాను. నేను కొంచెం అన్నంలో పెరుగు ఎక్కువ కలుపుతానండి. చారైనా అంతే, సాంబార్ అయినా అంతే, పెరుగైనా అంతే. రైస్ తక్కువ ఉండి ఎక్కువ పెరుగు కానీ రసం కానీ ఉంటే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి అలాగే కడతాను. సో ఇంకా అందుకే పెరుగన్నము రసం అన్నము అయితే కట్టేశాను అనమాట. ఇదిగోండి ఇంకా లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం పెద్దగా ఏం చేయలేదు. మా వారు కూడా నేను కార్న్ఫ్లెక్స్ తినేస్తానులే అన్నారు. ఇంకా పిల్లలకేమో కెలాక్స్ అనమాట ఇవి. సో కెలాక్స్లో కార్న్ఫ్లెక్స్ తెచ్చాను మా వారి కోసము, ఇది పిల్లల కోసం ఫ్రూట్ కెలాక్స్ అనమాట. ఇవి ఫ్రూట్ ఫ్లేవర్తో ఉంటాయి, న్యాచురల్ స్వీట్ అనమాట. బాగున్నాయండి, అంటే మనకి ఆరెంజ్ ఫ్లేవరు, పపాయ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్రెడీ అవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఏం పంచదార వేయలేదు. పాలు మరిగించేసి ఆ పాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కసారి ఉదయం పూట ఏమీ చేయలేదు అంటే ఇలా పెట్టేస్తాను అనమాట. నేను కూడా కొంచెం మజ్జిగన్నం అయితే తినేస్తాను. అంటే ఇంకా మా వారు కూడా కార్న్ఫ్లెక్స్ తినేస్తా అన్నారు కదా అని చెప్పి ఇంకా నా కోసం ఏం చేసుకుంటాను టిఫిను, అందుకని చెప్పి ఇంకా నేనైతే మజ్జిగన్నం అదే పిల్లలకి కలిపి పెట్టిన తర్వాత కొంచెం మిగిలింది కదా, సో అది నేను తినేస్తాను అనమాట. ఇంక మా వారికేమో కార్న్ఫ్లెక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా పరిగెట్టి వెళ్తారండి పాపం. అయితే ఇంకా ఆటో కోసం వస్తేనండి బస్ అనేది పిల్లలకి 7:20కే బస్సు వచ్చేస్తుందండి. అంత పొద్దున్నే బస్సులో పంపించలేక ఆటోలో పంపిస్తున్నాను అనమాట. నిజానికి చెప్పాలంటే
ఆటోయే ఇంకా మనకి కొంచెం డబ్బులెక్కువ అనమాట. బస్సయితే కొంచెం తక్కువే ఉంటది. కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు. అంత పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టలేక ఆటోలో పంపిస్తున్నాను. అంటే మన సబ్స్క్రైబర్సు ఆటో సేఫ్ కాదు కదక్కా అని అన్నారు. అందుకని చెప్తున్నా. ఈయన సేఫ్‌గానే తీసుకెళ్తారులెండి. అయితే మేము బయటికెళ్తున్నాం అని చెప్పాను కదా! సో, ఈవినింగ్ అయిపోద్ది వచ్చేసరికి అంటే వెళ్ళి వచ్చేసరికి ఒక 6 అలా అయిపోద్ది. ఖచ్చితంగా 5 అయిపోద్ది. ఇంకా పిల్లలొచ్చి ఆకలితో ఉంటారు కదా! అందుకని చెప్పి పిల్లల కోసం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ స్మూతీ అని కూడా అనొచ్చు. ఎలా చేస్తున్నానంటే ఇదిగోండి పాలని ఒక హాఫ్ లీటర్ అనమాట. అంటే ఒక ప్యాకెట్ పాలని ఇలా బాగా మరిగించుకుంటున్నానండి. మరిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ కలిపి వేస్తాననమాట. యాక్చువల్‌గా ఇది కస్టర్డ్ అంటారు దీన్ని. సో, కార్న్‌ఫ్లోర్ కలిపి వేసుకొని అందులో గనక వెనిలా ఎసెన్స్ గనక వేస్తే కస్టర్డ్ తయారైపోద్ది. సో, మనకి బయట నుంచి మనం కస్టర్డ్ పౌడర్ తెచ్చుకుంటాం కదా! యెల్లో కలర్‌లో ఉంటది. సో, సేమ్ అలాగే ఉంటదనమాట. వాళ్ళు కూడా చేసేది ఇంతేనండి. కాకపోతే వాళ్ళ దగ్గర డ్రైగా ఉన్న ఎసెన్సులుంటాయి. వెనిలా ఎసెన్స్ కానీ, తర్వాత అందులో ఏసే ఫుడ్ ఎసెన్స్ అయినా సరే ఫుడ్ కలర్ అయినా సరే డ్రైగా ఉంటాయి కాబట్టి, వాళ్ళు పౌడర్ రూపంలో అమ్ముతారు మనకి. సో, ఇంట్లో మనం చేసుకోవాలి అనుకుంటే ఏం లేదు. పాలు మరిగించి అందులో ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసేసి వాటర్‌లో మిక్స్ చేసి వెయ్యాలి ఉండలు లేకుండా. ఆ తర్వాత స్వీట్‌కి సరిపడా పంచదార అయితే వేసుకొని, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ గనక అందులో వేశారు అంటే మనకి ఆ కస్టర్డ్ తయారైపోద్ది. సో, ఇప్పుడైతే నేను ఎలాగో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంక అందులో ఏం ఎసెన్స్ అయితే వేయలేదు. కానీ బేసిక్ వెనిలా ఎసెన్స్ గనక వేస్తే బేసిక్ కస్టర్డ్ అయితే తయారైపోద్ది. యెల్లో ఫుడ్ కలర్ వేసుకొని ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ గనక వేస్తే కస్టర్డ్ అయితే తయారైపోద్ది. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే నేను స్మూతీ లాగా చేస్తున్నాను తాగడానికి. సో, నేను ఇక్కడైతే స్ట్రాబెర్రీస్‌ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టేశాను. ఐస్ క్యూబ్స్ లాగా అయిపోయాయి. ఇప్పుడు దాన్నైతే నేను చాపర్‌లో వేసుకుంటున్నాను. చాపర్‌లో ఎందుకేస్తున్నానంటే చాపర్‌లో బాగా మెత్తగా పేస్ట్ అయిపోద్ది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటే తాగేటప్పుడు బావుంటాయి కదా! అని చాపర్‌లో వేసుకున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. అయితే కార్న్‌ఫ్లోర్ వేయకుండా డైరెక్ట్‌గా పాలు వేసి చేయొచ్చా అని లాస్ట్ టైమ్ ఒకళ్ళు అడిగారు. నేను మ్యాంగో స్మూతీ చూపించినప్పుడు. ఏవండీ కార్న్‌ఫ్లోర్ గనుక వేయకపోతే మళ్ళీ మీరు ఐస్ క్రీమ్ వేయాల్సి ఉంటదండి. ఇప్పుడు చూడండి బయట మనము మిల్క్ షేక్స్ చేసేటప్పుడు అంటే మిల్క్ షేక్స్ మనం అడిగితే వాళ్ళు పచ్చి పాలు పోసేసి పైన ఐస్ క్రీమ్ ఒక స్కూప్ పెట్టి ఇస్తారనమాట. సో, ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండదు కదా! సో, ఉంటే పర్లేదు. ఒకవేళ ఐస్ క్రీమ్ లేనప్పుడు మనకి ఐస్ క్రీమ్ లాగా కొంచెం థిక్‌గా అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక 2 స్పూన్స్ చాలండి కార్న్‌ఫ్లోర్ ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల ఏ స్మూతీ అయినా సరే స్ట్రాబెర్రీ అనే కాదు మ్యాంగో కానీ, చాక్లెట్ కానీ, బనానా కానీ, పప్పాయ, కర్బూజా, వాటర్ మిలన్ ఏదైనా సరే ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పాలల్లో వేయడం వల్ల మనకి చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకోటి దాంట్లో మీరు కొంచెం వెనిలా ఎసెన్స్ గనుక వేస్తే ఇంకా పాల వాసనే రాదనమాట. సో, స్ట్రాబెర్రీస్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. నేను ఎక్కువ వేశానులెండి. అందుకని నాకు పాల వాసన రాలేదు. ఒకవేళ మీరు పాలు ఎక్కువ వేసి స్ట్రాబెర్రీస్ గనుక తక్కువ వేస్తే పాలు స్మెల్ వస్తది. కాబట్టి దాంట్లో ఒక 5 డ్రాప్స్ చాలు. వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర అయిపోయింది అందుకే వేయలేదు. సో, ఇక్కడైతే చేసేసి ఒక 2 గ్లాసెస్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే మేము ఈవినింగ్ వచ్చేసరికి టైం పడతదని చెప్పాను కదా! సో, పిల్లలు ఆకలితో ఉంటారు కదా! అందుకని చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. మళ్ళీ గిన్నెలో పెట్టినా వేసుకునేటప్పుడు కిందంతా పడేస్తారు. మళ్ళీ కొట్టుకుంటారనమాట. ఇద్దరు నీకెక్కువ, నాకెక్కువ అని. అందుకే ఇద్దరికీ సమానంగా గ్లాసుల్లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మిగతాది మేమైతే తాగేసాము. 4 గ్లాసెస్ వస్తాయండి. హాఫ్ లీటర్ పాలకి ఒక ప్యాకెట్ పాలకి నలుగురు తాగొచ్చు. ఒక ప్యాకెట్ స్ట్రాబెర్రీస్ అయితే వేశాను. చాలా బావుంటదండి. సమ్మర్ కదా! సో, ఇలాంటివి చేసుకొని తాగుతూ ఉండండి. ఎండాకాలంలో బావుంటది. ఇంకా మా ఇంట్లో మాత్రం జ్యూసులు గట్టిగానే తాగుతాం అనమాట. మామూలుగా కూడా ఎక్కువ జ్యూసులు, స్మూతీస్ ఎక్కువ తాగుతారు పిల్లలు గానీ, మా వారు గానీ. ఇక మీదట నేను చేస్తూనే ఉంటానులెండి. చూపిస్తాను మీకు కూడా. సో, ఇంక మేము బయలుదేరడం ఇదిగోండి ఎండలో బయలుదేరామండి. అసలు ఎంత ఎండుందంటే బాబోయ్! అనిపించింది. మేము బయలుదేరేసరికి 11, 12 అలా అయిపోయింది. 11:30, 12 ఆ టైంకి. సో, చూడండి ఇంకసలు అంత ఎండుందంటే అంత ఎండుంది. సో, ఇప్పుడెందుకొచ్చామంటే కొంచెం టౌన్ దాకా వచ్చామనమాట. సో, ఎలాగో అక్కడి దాకా వచ్చాం కదా! ఒకసారి ల్యాండ్ చూసేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక అలా వచ్చాం కానీ కొంచెం దూరమే అనమాట.
వైజాగ్‌కిని దీనికి అంటే భోగాపురం అంటాం కదా! సో, భోగాపురం దగ్గర అనమాట ఈ సైటు. సో, ఇప్పుడు తీసుకునింది కాదులేండి. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. సో, అప్పుడుది. ఒకసారి చూద్దాము అంటే చాలా రోజులైపోయింది కదా చూసి. 2 ఇయర్స్ అవుతుంది. నేనైతే అప్పుడు చూసిందే మళ్ళీ చూడలేదు. సో, ఫెన్సింగ్ ఏయిద్దాము అనుకుంటున్నాం అనమాట. చుట్టూ ప్రహరీ గోడలాగా కట్టిద్దాము అని. అయితే ఒకసారి ఎంత అవుద్దా ఏంటో చూద్దాము అనుకొనొస్తే లక్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆ సైట్‌లో చాలామంది ఇట్లా చుట్టూ ఫెన్సింగ్ ఏయించడానికి అక్కడ ఒక మనిషి ఉన్నారు కదా! సో, అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారంట. ఒక నలుగురు, ఐదుగురు కలిసి కాంట్రాక్ట్ అయితే ఇచ్చారంట. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి వేరే సైట్‌లో. సో, వాళ్ళేంటంటే మేము చేస్తున్నాం బాబు మీకు కూడా చేయమంటే చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో, ఎస్టిమేషన్ అడుగుతున్నాము ఎంత అవుతది ఏంటి అని. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫెన్సింగ్ ఏయించినా సరే వేస్ట్ అండి. కొన్ని రోజులే ఉంటది వర్షాలకి లేకపోతే ఎండకి. హైవే కదా! సో, ఆ ఫెన్సింగ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారంట. ఆ ఐరన్ రీలింగ్ ఉంటది కదా! అదంతా పట్టుకెళ్ళిపోతున్నారంట. అక్కడ ఎవరు ఉండరు కదా! అందుకని. సో, అది కూడా వేస్టు. కట్టించుకుంటే గోడ కట్టేసుకోండి. లేదంటే ఇలా దిమ్మ ఉంది కదా! అతను నిలబడుకో ఉన్న దిమ్మ. సో, అలా దిమ్మ కట్టి వదిలేయండి అని అంటున్నారు. సో, ఆ దిమ్మ కట్టాలన్నా సరే 50,000 అవుతదంట. ఇంకా ఆ ఫెన్సింగ్ అది ఏయించాలి అంటే కూడా 50,000 దాకా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టెంట్‌గా గోడలొచ్చేసాయి కదా! 2 డేస్‌లో గోడలు పెట్టేస్తారు. ఆర్టిఫిషియల్ గోడల్లాగా తీసుకొనొచ్చి అలా పెట్టేస్తారు. సో, ఆ గోడలు ఎంత అవుతాయి ఏంటి అంటే ఎంతో చెప్పారండి. 80,000, 1,00,000 అలా చెప్పారు. సో, ఆ గోడలు వద్దమ్మా వేస్ట్ అవి లైఫ్ ఉండవు. మీరు కట్టించుకోవాలి అనుకుంటే ఫుల్ కాంపౌండ్ వాల్ లాగా కట్టించుకోండి. అప్పుడైతే బావుంటది. అది 1,50,000 అవుతది అని చెప్పారు. అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ అది మొత్తం ఒక 5 సెంట్లనమాట. సో, 5 సెంట్ల భూమికి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టడానికి 1,50,000 దాకా అవుద్ది అన్నారు. సో, అంత బడ్జెట్ ప్రస్తుతానికైతే లేదు. అయితే ఇంకా కట్టిస్తే కాంపౌండ్ వాలే కట్టించుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఎస్టిమేషన్ తీసుకొని ఇంక బయలుదేరిపోయాము. అక్కడ కనీసం ఒక 10 నిమిషాలు కూడా లేము. కానీ వెళ్ళడానికి 2 అవర్స్ పట్టిందండి. వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి దాదాపు 2 అవర్స్ అయితే పట్టింది. అసలు ఎండ ఎంతుందంటే అంతుంది. నా ఫేస్ చూడండి ఎలా మాడిపోయిందో. ఏదో చెప్తాం కదా! ఎక్కడికో బయటికెళ్దాం అనుకోని ఇంక ఇక్కడికొచ్చామనమాట. సో, అది. ఇంకా సరే ఎండలో ఎందుకు అక్కడేం చెట్లు కూడా లేవు నీడగా ఉండడానికి. సరే అని చెప్పి ఇంక బయలుదేరిపోతా ఉన్నామండి. రావడం, పోవడమే అయిపోయింది. కానీ అక్కడ ఎక్కువసేపు అయితే లేంలేండి. సో, అదనమాట. ఇంక మళ్ళీ అంతసేపు ఎండలో మళ్ళీ అలా వెళ్తా ఉన్నాము. ఎండ మాత్రం అండి నిజంగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా రథసప్తమి రాకుండానే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అసలు ఎంత ఎక్కువ ఉందంటే ఎండ బయటికి రావాలంటే భయమైపోతా ఉంది. ఇంక నుంచి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ ఎండలకి మాత్రం. చలి ఎక్కువ ఉంటే ఎండలు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎండలైతే మాత్రం పెరిగిపోతా ఉన్నాయన్నమాట. సో, ఇంకా అలా మేమైతే బయలుదేరిపోయి ఇంకా దారిలో చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కాయగూరలు అంటే కనిపించిన దగ్గరంతా ఆగుతానులేండి నేను. అంటే కావాల్సినవన్నీ మా వారు మళ్ళీ అస్తమానం నన్ను తీసుకెళ్లరు. ఒకవేళ తీసుకెళ్ళినా పిల్లలు అందరం కలిసి వెళ్తాము. సో, అప్పుడు ఈ షాపింగ్ చేయడానికి అవ్వదు. అందుకని చెప్పేసి ఇంకా వెళ్తా ఉంటే ఇదిగోండి ఈ ప్లాస్టిక్ బకెట్లు కనిపించాయండి. నేను మొక్కలేసుకోవడానికి మామూలుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. గ్రోయింగ్ బ్యాగ్సును, పాట్స్ పెట్టాను. కాస్ట్ ఎక్కువున్నాయి. అయినా సరే ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ చూసి బావుంటే ఉంచుకుందాం లేదా రిటర్న్ చేద్దాంలే అని చెప్పి. అయితే ఇవి ఆల్రెడీ ఇదివరకు ఇంటి దగ్గరకొచ్చాయండి. పెద్ద టబ్స్ అయితే రూ. 100, చిన్న బకెట్స్ అయితే రూ. 50 అనమాట. సో, చిన్నవి ఇంకొక సైజ్ వస్తాయి. అంటే బకెట్ లాగా కాకుండా చిన్న టబ్ లాగా లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను. అవి ఇక్కడ ఉంటాయేమో అని అడిగితే అవైతే లేవమ్మా బకెట్సే ఉన్నాయి అని చెప్పింది. సో, 50 రూపీస్‌కి 70 అనింది. ఏంటమ్మా నేను రూ. 50కి తీసుకున్నాను ఇంటి దగ్గరకు వస్తే అని చెప్పాననమాట. సరే అయితే 50కే ఇస్తానులే అమ్మ అని చెప్పి ఇచ్చింది. మొత్తం ఒక 10 టబ్స్ తీసుకున్నా. అదే 10 బకెట్స్ తీసుకున్నాను. మొక్కలేయడానికండి. మేడ మీద అస్సలు అన్నీ పాడైపోయాయి. చిందరవందరగా ఉన్నాయన్నమాట. సో, అందుకే ఒక 10 అయితే తీసుకెళ్తున్నాను. అది కాకుండా మొన్న మెట్ల మీద పెట్టిన మొక్కలన్నిటిని కూడా అన్ని కింద పడిపోయాయి కదా! సో, అప్పుడు మళ్ళీ ఇబ్బందయింది. అన్నీ పగిలిపోయాయి. అదే ఇవనుకో కొంచెం స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయండి. ఇంకా ఆన్‌లైన్‌లో 80 రూపీస్ ఉంది. గ్రోయింగ్ బ్యాగ్ వచ్చేసి 50 రూపీసే ఉంది. సో, బ్యాగ్ కంటే కూడా ఈ బకెట్ మేలు కదా మనకి.
అంటే కాస్తది. సో బ్యాగ్ అనేది ఎప్పటికైనా చిరిగిపోతది గదా! అందుకని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాను. సో చూడాలి గ్రోయింగ్ బ్యాగ్స్ కనుక బాగుంటే వాటిల్లో ఆకుకూరలు అవి పెంచుదాంలే అని చెప్పేసి ఇంకా ఇవైతే మాత్రం తీసుకున్నాను. సో ఇదిగోండి మా వారు ఇంకా తిట్లు నీతో వస్తే ఇంతే అని చెప్పి. నాకు తెలిసి ప్రతి మగాళ్ళు అలాగే అనుకుంటారేమో కదా ఆడోళ్ళతో షాపింగ్ వస్తే. సో ఇంకా అవి తీసుకున్నానా. అక్కడి నుంచి ఇంకొంచెం పక్కకెళ్తే ఇదిగోండి ఇక్కడ బూందీ వేసుకునే గరిటెలు అన్నీ ఉన్నాయండి. అయితే నా దగ్గర ఒకటి ఉంది బూందీ వేసుకునే గరిటె అయితే ఉంది. కాకపోతే 0 సైజ్ అంటాం కదా మోతీచూర్ లడ్డు వేసుకుంటాం ఆ గరిటె లేదు. సో ఆవిడని అడిగితే మాత్రం అది మాత్రం లేదు, అన్నీ పెద్ద హోల్సే ఉన్నాయన్నమాట. సరే అది వద్దులే అమ్మా అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. అయితేనండి ఇదిగోండి ఈ రోళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అతను 2800 చెప్పారండి అక్షరాల. ఆ రోలు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా తిప్పేది. నేనైతే షాక్ అనమాట. ఎందుకండి 2800 అని. కానీ ఈవిడ మాత్రం 1100 చెప్పింది. 900కి ఇస్తానని చెప్పింది. కానీ నేను తీసుకోలేదులేండి. కాకపోతే ప్రైస్ ఎంత ఉందా అని అడిగాను అంతే. ఇంటి దగ్గరకు వచ్చిన ఆయన మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు. నా దగ్గర ఒకటి ఉంటుంది కదా ఇంట్లో వంటగదిలో చిన్నది, సో అది 150 అనమాట. అయితే అది కూడా 300 ఎంతో చెప్పాడు. నేనేమో బేరమాడి నేను 150కే ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు అని చెప్తే ఇచ్చాడు. కానీ ఇవి మాత్రం అండి ఇది వచ్చేసి 700 ఎంతో చెప్పారు. ఇది దాని పక్కన ఉంది చూసారా రాయితో ఉంది, ఇది చూసారా నాపరాయి, అది సనికిల్ రాయి, సారీ నాపరాయి అది సనికిల్ రాయి, అది మాత్రం కాస్ట్ ఎక్కువే ఉందండి. ఎందుకో మరి అంటే ఆ స్టోన్ వేరియేషన్ అనుకుంటా, అది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువైతే ఉంది. సో నేనైతే తీసుకోలేదు. ఇవి ఉంటాయి కదా ముగ్గులు వేసుకునే అచ్చులు, చాక్ పీసులు అవి తీసుకున్నాను. ఆవిడ దగ్గర అవన్నీ ఉన్నాయి, కలర్ చాక్ పీసులు, తర్వాత ముగ్గులు వేసుకునే అచ్చులు, నామాలు అలాంటివి మనం అచ్చు పెట్టి వేస్తాం కదా ముగ్గు పిండితో, అవి ఉన్నాయి, అవి తీసుకున్నాను. ఇంక ఇక్కడేమో కడాయిలు ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న కడాయి 350 రూపీస్ అండి. మొన్న తీసుకున్నాను కదా ఐరన్ కడాయి, ఇంట్లో వంట చేస్తూ ఉన్నాను మీకు చూపిస్తాను కదా. సో ఆ కడాయి ఇతను చెప్పాడండి ఎంత 1500 చెప్పాడండి. నాకు బుర్ర పాడైపోయింది. 1500 అంటే అసలు ఏం అడగాలి, బేరం ఆడడానికి కూడా నాకు నోరు రాలేదు. ఎంతకని అడగాలి ఇప్పుడు 300 అంటే 350 అంటే నాకేసి ఎలా చూస్తాడు అతను అని చెప్పి ఇంక నేనైతే ఏం అడగలేదు. ఇదెంత అదెంత అంటే అన్నీ అలాగే చెప్తున్నాడు. 1000 రూపీస్, 1200, 800 అలా చెప్తా ఉన్నారు. ఇంక మా వారేమో నువ్వు కొనేలా ఉంటే చూడు లేకపోతే ఎందుకు అని చెప్పి ఇంక తిట్టారు. సరే నాకు వద్దని చెప్పేసి అవి కూడా తీసుకోలేదు. కానీ అంత రేటు చెప్పడం ఏంటండి, ఎంత రోడ్ సైడ్ అయితే మాత్రం. ఇంక అందుకే అవి తీసుకోకుండా చాక్ పీసులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ బకెట్స్, చాక్ పీసులు, ఇంకా ముగ్గులు వేసుకునేవి అచ్చులు అవి తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే ఫ్రూట్స్ కనిపించాయి. సరే ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా అయిపోయాయి అనమాట. సరే అని చెప్పేసి గ్రేప్స్, ఆ తర్వాత సీజన్ అయిపోతుంది కదా సీతాఫలంకాయలు, సో ఇంకా ఇప్పుడే తీసుకోవాలని చెప్పి 1 కేజీ సీతాఫలంకాయలు 150 అంట కేజీ సీతాఫలంకాయలు. అలాగే గ్రేప్స్ కూడా కేజీ 100 రూపీసు. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే 80 రూపీస్కి ఇచ్చారు ఒక బాక్సు. సో అవైతే తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాను. ఎందుకంటే త్వరగానే వెళ్ళిపోయాం. అంటే బాగా లేట్ అయిపోద్దేమో 6 అలా అయిపోద్దేమో అనుకున్నాం, కానీ పర్లేదు ఒక 5 కల్లా వెళ్ళిపోయాం ఇంటికైతే మాత్రం. సో ఇంకా అలాగా కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంక ఇదిగోండి ఇంకా బిల్ అయితే నేను కొనుక్కోవడం, మా వారైతే బిల్లు కట్టడం, అవన్నీ మోసుకెళ్ళేసరికి ఇంక మా వారి దగ్గర ఉంటాయి నాకు చివాట్లు అనమాట. మెయిన్గా ఈ బకెట్లు ఇదిగోండి ముందు పెట్టుకున్నారు. నువ్వు వద్దులే బాబు నేనే పట్టుకుంటాను నాకు ఇచ్చాయని చెప్పి ఇంక నేనైతే తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంక ఇంటికైతే వెళ్తా ఉన్నాం. అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్.